అంటే ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. మా వెళ్ళేసరికి ఈడెవడరా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ వేసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం, అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీడు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ 100 ఫంక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా, ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలకు పరిచయం చేయటం, బ్రహ్మాండం చేయవే అదే బిచ్చే అంటే వెంటనే ఆయన చేసేయటం, వాడికి భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం, అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100 ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం, ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు.